హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ఈ వీడియోలో హైడ్రా అంటే గుర్తొచ్చేది ముందుగా రంగనాథ్ గారు. అతని గురించి విందాం. 1979 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన నల్గొండ జిల్లాలోని సుబ్బయ్య, విజయలక్ష్మి దంపతులకు ఏవి రంగనాథ్ గారు జన్మించారు. తన విద్యను అంతా హైదరాబాద్ ప్రాంతం, హుజూర్ నగర్ ప్రాంతాల్లో చదివారు. తర్వాత 10వ తరగతి గుంటూరు జిల్లాలో చదివారు. ఇంకా హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదివారు. ఓయూలో బీటెక్ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులోని ఐడిబిఐ బ్యాంకులో కొంతకాలం పనిచేశారు. ఒక పక్క బ్యాంక్ ఉద్యోగం చేస్తూనే గ్రూప్ 1 పరీక్షలు రాసి రాష్ట్రంలోనే 13వ ర్యాంక్ సాధించారు. పోలీస్ కావాలన్న ఆకాంక్షతో డిఎస్పీ ఆప్షన్ తీసుకున్న రంగనాథ్ గారు 1996 బ్యాచ్లో డిఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో గ్రే హౌండ్ హాస్టల్ కమాండర్ నియమితులు అయ్యారు. ఆ తర్వాత కొత్తగూడెం డిఎస్పీగా ట్రాన్స్ఫర్ అయిన రంగనాథ్ గారు 2003 వరకు అక్కడే పనిచేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు బదిలీ అయ్యారు. 2004 సంవత్సరం ఎన్నికల్లో వేళ మావోయిస్టులకు అడ్డగా ఉన్న మన ప్రకాశం జిల్లా మార్కాపురంలో పనిచేశారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాష్ట్ర ప్రభుత్వ నక్సలైట్ల మధ్య జరిగిన చర్చ సందర్భాల్లో వారు నక్సలైట్లకు కేంద్ర నాయకుడిగా రామకృష్ణను స్థానిక అధికారిగా స్వాగతం పలికారు. బలిమేలు రిజర్వాయర్ వద్ద నక్సల్ చేతిలో గ్రే హౌండ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన సమయంలో ఏవి రంగనాథ్ గారు తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా పంపించారు. అక్కడ ఉన్నప్పుడే ఆపరేషన్ పునరుద్ధరించిన కీలకంగా వ్యవహరించిన ఆయన 2012 సంవత్సరం చివరి వరకు గోదావరి జిల్లాలోనే పనిచేశారు. పవర్ఫుల్ పోలీస్గా పేరు తెచ్చిన రంగనాథ్ గారు వారి పనితీరును గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కించుకున్నారు. 2014 వరకు ఖమ్మం జిల్లా ఎస్పీగా పనిచేసిన తను అక్కడ నుంచి నల్గొండకు ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ దాదాపు 4 సంవత్సరాలు పనిచేసి తనదైన మార్కును చూపించారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హామేషా మీరా హత్య కేసు, నల్గొండ జిల్లాలోని అమృత ప్రణయ్ కేసుల్లో ఏవి రంగనాథ్ గారు తనదైన టాలెంట్ను చూపించి, ఇంకా అప్పటి కృష్ణా జిల్లాలో నందిగంలో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసులో ఛేదించి ఏవి రంగనాథ్ గారు అత్యంత కీలకంగా వ్యవహరించారు. నల్గొండ జిల్లాలోనే ఎస్పీగా ఉన్న సమయంలో ఏవి రంగనాథ్కి డిఐజీగా ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా నియమితులయ్యారు. ఆనాడు హైదరాబాద్ నగరవాసులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ట్రాఫిక్ను అధిగమించి గుర్తించిన రంగనాథ్ గారు ఎన్నో పరిష్కారాలను చూపించారు. తనపై అధికారుల ఆదేశాలతో పనిచేస్తూనే సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ కష్టాలను సాధ్యవంతమైన మేర తీర్చారు. ఇంకా ఆపరేషన్ రోప్లో ఏవి రంగనాథ్ గారు కీలక పాత్ర పోషించారు. ఫుట్పాత్లను ఆక్రమిస్తున్న వ్యాపారులపై కేసులు, తప్పుడు నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై చర్యలు, మలక్పేట వద్ద 3వ మార్గం పనులు వేగవంతం, ఇలా హైదరాబాద్ నగరంలో తనదైన ముద్ర వేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ అదాలత్లను ఆన్లైన్లో నిర్వహించేలా చేశారు. ట్రాఫిక్ విభాగంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహణ, జంక్షన్లో డైరీలు ఏర్పాట్లు, అడ్డదిడ్డంగా ప్రయాణిస్తున్న అంబులెన్స్లు క్రమబద్ధీకరణ, జంక్షన్ గ్రీన్ లైన్ వినియోగం పెంపు, కార్ల అద్దాలు బ్లాక్ ఫిల్మ్ తొలగింపు, అతిగా శబ్దం చేస్తున్న హారన్లను పై ఆంక్షలను, ఇలా ఎన్నో రకాలుగా తను పలు రంగాలుగా పరిష్కరించారు ఏవి రంగనాథ్ గారు. ఆ తర్వాత వరంగల్ సిపిగా బదిలీ అయిన ఏవి రంగనాథ్ గారు అక్కడ తనదైన మార్పు చూపించారు. హైదరాబాద్ తరహాలోనే వరంగల్ నగరంలో కూడా ట్రాఫిక్ పై దృష్టి పెట్టి హైదరాబాద్లో చేసిన విధంగా అక్కడ కూడా చేశారు. ఎన్నో స్పెషల్ డ్రైవ్ చేపట్టి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా వరంగల్ నగరంలోనే భూ కబ్జాదారులు, ఆక్రమణ కట్టడాలపై ఇలా ఎన్నో చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్
ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో హైదరాబాద్ మహానగరంలో భూ కబ్జాలు, అక్రమ కట్టడాలు నిరోధించడానికి హైదరాబాద్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా పేరుతో ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేస్తున్నది. దీనికి ఏవి రంగనాథ్ గారిని కమిషనర్గా నియమించారు. ఈ హైడ్రాకు దాదాపు 7,000 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని నియమించడానికి రేవంత్ సర్కార్ ఆదేశాలను జారీ చేసినది. ప్రభుత్వ భూముల్లో అక్రమాలను తొలగించడం, హైదరాబాద్ నగర వ్యాప్తంగా చెరువులను రక్షించడం, విపత్తర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండడం ఈ హైడ్రా ప్రధాన లక్షణాలుగా నిర్ణయించారు. ఈ క్రమంలో ఏవి రంగనాథ్ గారి ఆధ్వర్యంలోనే హైడ్రా కబ్జాదారుల వెన్నెల్లో వణుకు పుట్టిస్తుంది. ఇప్పటికి దాదాపు 20కి పైగా చెరువులను అక్రమాలను తొలగించి సుమారు 100 ఎకరాలు పైగా ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నది.